తెచ్చినావా? తెచ్చింది. పొడిపిండి తెచ్చినావా? తెచ్చినా. నీళ్ళు తెచ్చినా. బియ్యం తెచ్చినావా? ఇగో తెచ్చిన. ఇగో ఇన్నే ఉన్నాయి. టమాటా? ఇగో టమాటా అన్నీ తెచ్చినా. నీళ్ళు? ఇదేంటి నీళ్ళు తెచ్చినా? అరే అన్ని తెచ్చిందే, నువ్వు చేసే తక్కువ పిల్ల పిచ్చర్ ఎక్కువ ఉంది. అరే మనం ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. పాలాట ఆడుకున్నా పర్ఫెక్ట్గా ఆడుకోవాలి. అబ్బో అరే ఏందో వెళ్ళు ఆడుకోనికే పిలిచి ఈ నూనె కానీ చూసేవాటి మళ్ళీ పాలను అడిగారు. ఏ జానవి ఏందే స్టవ్ గిన్నెలు కుక్కర్ నువ్వు తీసుకుంటే మేము బండ మీద వేయాలి రొట్టె. బండల మీద కాకపోతే నేను నెత్తి మీద వేసుకోవే, మేము మాత్రం పావులు ఇయ్యం. అసలు అప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచినావు? మంచి ఆడుకుంటున్నా మేము తొక్కుడు పిల్ల. మీరు గమన కూసారి లేకపోతే పోరి, మేము ఆడుకోవాలి. ఎందుకు పిలిచినా అసలు అప్పుడు మా సోరాచన్ చేస్తారు మూసుకొని పావులు సగం ఇయ్యరు మాకు. మేము ఇయ్యం. ఎందుకు ఇవ్వాలా? మీ పావులా ఏమన్నా? మరి ఎందుకు పిలిచిన మమ్మల్ని? పోతే పోరి. ఇప్పుడు పిలిచి ఎందుకు మళ్ళీ పోమంటున్నాం? మేము భూమి మాకు పావులు మేము కూడా ఆడుకుంటాం. మా పావులు ఇవి. తీసుకో 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 గిన్నెలన్నీ తీసుకో. అరే ఇగో మెయిన్ రొట్టె చేసుకోనికి గిన్నెనే కావాల్సింది. అరే అన్ని బియ్యం అన్ని వాడేసిరే. అందుకనే ఈ మన్నప్పుడు లేకపోతే గిట్నే అవుతుంది. అరే నాకైతే చపాతి చేసేది ఇది వచ్చింది. మెయిన్ మనకు కావాల్సింది ఇదే. ఒక గిన్నె తీసుకో మెల్లగా. గిన్నె ఏంది గిన్నె తీసుకుని అని అన్న జరిపే అని అని వస్తారే. ఏం కావాలి మేమే ఇస్తాం మీకు. ఇక మాకు గిన్నె రాలే. ఏం అడగడం ఇంకా. అని గిన్నె అంటే ఒకటి ఇద్దామే. పట్టు గదొద్దు గదొద్దు ఇద్దాం పట్టు. అరే మంచిగా కూర వండుకొని ఇయ్యరి. అరే ఇయ్యరి అలా అన్ని గుంజుకూర మనకు కావాల్సినవి ఒకటే అడుగురు ఒకటే ఇస్తాం. హనీ వాళ్ళు అన్ని మనకి గుంజుకోరు. అరే బాబా మళ్ళీ గిన్నె రాలేదు. గిన్నె ఏమద్దు ఏం కాదు. ఏ వద్దు. పట్టుకోండి పట్టుకోండి. మాకు కలిసి ఇస్తే మేము గంట ఇస్తాం. మేము ఎందుకు ఇస్తాం? మేము ఇయ్యం. పిండి మళ్ళా పిండి పిండి రొట్టెలు చేసి మీ దగ్గర లేదు కదా. ఇదేంటి కలర్ ఆడతలే? ఇదేంటి? ఇగో మీ సామాన్లు మీకు ఇచ్చేసా. మా సామాన్లు మేము తీసుకున్నాం. మీ నచ్చిన వంట మీరు చేసుకొని మా నచ్చిన వంట మేము చేసుకుంటాం. నడే అని చదువుకుందాం. ఇగో హనీ నేను చపాతీలు కాలుస్తా, నువ్వు పొయ్యి మీద కూర వేసేసాయి. చపాతీ కూర వండుతా. ఓకే. టమాటాలు పెద్దగా కావాలా చిన్నగా కావాలా? కర్రీ చేసా ఫ్రై చేయాలా? ఇగో మనము చపాతీలు చేసుకుంటున్నాం. ఎవరైనా కూర తింటారా? ఫ్రై చేసుకుంటారు. ఫ్రై అయ్యి చిన్న చిన్నగా సన్నా. అరే నీ వాళ్ళకి పొయ్యే లేదు, వాళ్ళు ఏమో వంట చేసుకుంటారట. మా గాయత్రి పోయిందే పొయ్యిదేనికే చూడు రే వంట ఎట్లా చేస్తాము. మేము చపాతీలు చేసుకుంటాం, ఫ్రై చేసుకుంటాం, ఇక తింటాం. మేము గిట్ట అన్నం వండుకుంటాం, కూర వండుకుంటాం చూడు. అరే గాయత్రి జల్దీ రాయే, వీళ్ళేమో పొయ్యిలే అంటారు. కట్టెల పొయ్యి, ఇక్కడ కట్టెల పొయ్యి మీద కూర వండితే ఎట్లుంటుంది తెలుసా టేస్ట్? అరే హనీ కట్టెల పొయ్యి అది పిచ్చిరాలు తెచ్చి కట్టెల పొయ్యి అంటారు. అరే అమ్ములు టమాటా గాయత్రి వాళ్ళు టమాటా ఫ్రై చేసుకున్నారట. మనం మంచిగా టమాటా చారు చేసుకున్నాం సరేనా? మంచిగా ఏ నీళ్ళు ఏం చేస్తుంది బయట వేస్తే అయిపోతుంది. అరే అమ్ములు చూడే హనీ మన మాటలు నల్లగా ఎట్లుంటుందో. చపాతీలు చేయి, నేను అన్నం కూర వండుతా. దెబ్బ దెబ్బ అన్నం కూర వండు. అన్నం పొయ్యి మీద పెట్టేసుకున్నా. సరే ఒక కప్పు చపాతీలు చేస్తేనే హనీ చూడు. అరే రౌండ్ రౌండ్ చపాతీలు. నువ్వు నాకు ఏం పనులు చెప్పొద్దు, నాకు అన్ని తెలిసి పనులు. నువ్వు ఫస్ట్ అయితే దెబ్బ దెబ్బ వండు. అరే అదే నేను బియ్యం కాగుతున్నా, నా పని చేసా, నువ్వు నీ పని నువ్వు చెయ్యు. ఇక నువ్వు దెబ్బ దెబ్బ కూర అన్నం వండేసాయి, తర్వాత మనం చపాతీలు చేసుకుందాం. సరే. అరే కానీ నువ్వు జల్దీ జల్దీ కూరగాయలు పోయి వాళ్ళు అన్నము కూర పొయ్యి మీద కూడా వేసుకురు.
అయిపోయింది. ఇగో నా అన్నం అవుతుంది. జల్ది కూరగాయలు వస్తే ఇటు పోయి అంటు పెడదాం. ఆ పొయ్యి మీద కూరగాయ జల్ది ఈ టమాటా విసుకుతా నేను. పిసుకు అల్లు వేసి మంచిగా పిసుకు. ఏ గాయత్రి మంచిగా విసికే, మంచిగా టేస్ట్గా కావాలి. అమ్మా అని అరే నువ్వు వాళ్ళకి అది పాప గుర్తిచ్చినవే. అచ్చి అట్లా పిసుకుతే బాగుండదు. మంచిగా మనం ఫ్రై చేసుకుందాం. అవునే మనం ఫ్రై చేసుకుందాం. అంతే పిచ్చి పిచ్చి చేసుకుంటారు. ఏంది అట్లా విసుకుతారు? అసలు మీ కూర వండడానికి వచ్చా? ఏందే మా కూరనే తక్కువ చేస్తున్నావా? మేము కూర వండితే గల్లి గల్లి వాసన పోవాలి. మేము కొత్తిమీర వేసి ధనియాల పొడి అవి వేసినాం అనుకో మొత్తం చిరి మొత్తం వాసన వస్తుంది. అట్లా చేస్తాం మేము. కానీ నువ్వు జల్లి పొయ్యి మీద బియ్యం పెట్టావు. ఓవర్ యాక్షన్ చేస్తారు వీళ్ళు. ఇలా పెడుతున్నా, పెట్టి కూరగాయలు కోసి. అరే అని చపాతీలు అయిపోతున్నాయి అవి దెబ్బ దెబ్బ చెయ్యి అని. అరే జానీ ఏంది ఫాస్ట్ చపాతీ చేసా? సో ఫాస్ట్ ఏమనుకున్నావు జాను? మళ్ళా ఇగో అన్నం అయిపోయింది. జల్ది కూర ఇప్పుడు. అరే అన్నం అయిపోయింది వాళ్ళది. నువ్వు చెయ్యి దెబ్బ దెబ్బ. అరే ఆగి ఎందుకంత కంగారు పడుతున్నా? అయిపోతుందా మా అన్నది? ఇగో అన్న అయిపోయినాయి. ఇగో ఒక్క చేసి అయిపోతుంది. దెబ్బ దెబ్బ అన్నం పంపి పక్కన పెట్టు. నేను రొట్టెలు చేయాలి. అయిపోయింది. నేను పోయి ఏం చేస్తా ఇక్కడ. అన్నం అయిపోయింది. అబ్బో పోయి బండి. ఏంది జానే మధ్యలో మధ్యలో చపాతీలో కర్ర కర్రగా ఉంటుంది కానీ అయితలేదేంది? ఓ అమ్మ నేను ఇప్పుడే వేసిన చపాతీని. సరే చెయ్యి చెయ్యి. ఇంకా అయిపోలే మీది. అబ్బా చూపి కూర చూపి. ఇంత కూడా వాసన వస్తలే. ఇప్పుడు చూడు మేము వండుతాం వాసన ఇట్లు వస్తుంది. మేము చపాతీలు చేసుకుంటున్నాం. మేము ఇంకా కూర వండాలి. అరే జానా ఇగో నేను ఉప్పు పసుపు కారం తెచ్చిన. జీలకర్ర తీసుకొని వస్తే ఇంకా. అవును ఇక దెబ్బ దెబ్బ తీసుకురా. కూర వండేసేద్దాం. చపాతీలు అయిపోతున్నాయి. గాయత్రి అప్పటి వరకు జల్దీ టమాటా విసుకు. నేను పొయ్యి మీద వేసేసి. పొయ్యి మీద కూర నువ్వు అన్నం వండినావు కదా. నువ్వు అవి విసుకు. నువ్వు వేసుకో. అరే మసాలాలు నువ్వు ఏమేమి వేస్తావు నాకు తెలియదు. కూర మాత్రం జబర్దస్త్ కావాలి. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అయితే చూడు కూర. ఏంది వాసన వస్తలేదు? ఏం కూర చేస్తారు? ఇంకా మసాలాలు వేయనా ఏడ వాసన వస్తుంది నీకు? అసలు కూర వండ నీకు వచ్చా? అన్ని రావే జల్లి కూర పొయ్యి మీద దూవిలు వేసుకుర్రు అప్పుడే. ఆమె సాధారణ మీద ఉంటది. ఆమె కూర నీకు రాదు ఏం రాదు. ఎవరికైనా కూర నీకు రాదు. ఇవన్నీ తెచ్చుకోవద్దా? ఈ గాయత్రి దెబ్బ దెబ్బ చారు వేద్దాం. వాళ్ళకంటే ఫస్ట్ మనమే ఉంటాం. ఇప్పుడు నేను వేస్తా జరుగు. నేను అన్నమన్నా కూర వండుతా. ఇప్పుడే లేయడం. అగో కారం. అయ్యో కారం టమాటాలు నా కూర అయిపోయింది. చపాతీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. రైస్ అయిపోయినాయి. ఓ మా ఎప్పుడు అయిపోయింది. ప్లేట్లలో కూడా పెట్టుకుంటున్నాం. ఒక ప్లేట్ తీసుకొని. అబ్బా టమాటా చారుని చూస్తే నోరు ఊరుతుంది. అబ్బా గాయత్రి టమాటా చారు ఏమన్నా అయ్యిందా? హైలైట్ అయ్యింది కదా. ఇక చపాతీలు వేసుకోవే.
3 నేను తీసుకో. బాగుంది. టమాటా కూర అయితే సూపర్ ఉంది. టమాటా తిందామా? బా వస్తుంది. జానే చపాతీలు అయితే సూపర్ ఉన్నాయి కరకరగా. వస్తుంది. ఏ మా చపాతి మా కూర మా అన్నం మస్త్ అయిందే. మా టమాటా చారు కూడా మస్తు అయ్యింది. నువ్వు ఒక్కసారి తాగినా అనుకో ఇక మొత్తం నాకుతూనే ఉంటావు. సూపర్ ఉంది. అరే చారు నాకే